సంక్షేమానికంటే అభివృద్ధి కంటే సుపరిపాలన అనే పదానికి అర్థం శాంతియుతమైన వాతావరణం. సుపరిపాలన అనే పదానికి అర్థం సంక్షేమం ఒకటి కాదు, అభివృద్ధి ఒకటి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా శాంతి భద్రతలతో ఆనందంగా ప్రశాంతంగా జీవించగలిగినప్పుడు, ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం అందినప్పుడు, ప్రతి నియోజకవర్గము మౌలిక వసతులతో అభివృద్ధి బాటలో ముందుకు పోయినప్పుడే సుపరిపాలన అంటారు. అది ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలైనా కనుసూపు మేరలో కనిపించడంలే. ఈ ప్రభుత్వంలో సుపరిపాలన అనే పదానికి అర్థం కనుసూపు మేరలో కనపడడంలే. పేదవారికి అందాల్సినటువంటి సంక్షేమం అందలే, ఏ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు పోవడంలే, మౌలికమైన వసతులకు కూడా అరకొరకగా నోచుకునే పరిస్థితి, ఆడవారి యొక్క మానాలకు ప్రాణాలకు భద్రత లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో సుపరిపాలన అనే పదాన్ని ఈ రాష్ట్ర డిక్షనరీలోంచి తీసేయాలి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఇది మేము నిరంతరం కొట్లాడుతున్నాం. ఇక మన ఊరి గురించి నా బాధ ఏంటంటే, ఒకవేళ సంక్షేమాన్ని మీరు అందించకపోతే మా తిప్పలు మేము పడతాం. ప్రజల తిప్పలు ప్రజలు పడతారు. ఎవరి కష్టం వానికి తప్పదు. మగ్గం నేసే అన్న మగ్గం నేస్తాడు, దుక్కి బట్టి దున్నే అన్న రైతన్న వ్యవసాయమే చేస్తాడు, అమాలి పని చేసే అన్న అమాలి పని చేస్తాడు, ఆటో దోలే అన్న ఆటో దోలుతాడు, గుడ్డలంగట్లో గుమస్తా పని చేసే అన్న గుమస్తా పని చేస్తాడు. 4 ఇళ్లల్లో పాచి పనులు చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకునే చెల్లెలు 4 ఇళ్లల్లో కసువులోకి బోగులు దొమ్మైనా సరే తన పిల్లలు సాక్కుంటుంది. పర్వాలే, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీ యొక్క విచక్షణ జ్ఞానానికి అంటాము, లేకుంటే మీరు మాట ఇచ్చి మాట తప్పినారంటాము, మా ఓటుతో అధికారంలోకి వచ్చి మాకు మోసం చేసి గొంతు కోసినారంటాము. ఏదైనా కానీ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మా బాధ మేము పడతాం. అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీరు ముందుకు తీసుకుపోలేకపోతున్నారు. మేము తెచ్చిన బస్టాండ్ ఎప్పుడూ పూర్తి చేసి ఈ వృద్ధిని ఓపెన్ చేయలేకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పనులు ముందుకు తీసుకుపోలే, ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ పనులు ముందుకు తీసుకుపోలే, ఏ పనులు కూడా మేము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోలే. అయినా పర్వాలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత 100కు 100% ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గతంలో మేమేమైతే తెచ్చినామో అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ పూర్తి చేస్తాం. ఇంకా ఆనాటికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తప్పెట్లతో పూర్తి చేస్తాం. ఈరోజు సంక్షేమ పథకాలతో మీరు ఏం మోసం చేసినారో 1కి 2 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ సంక్షేమ పథకాల వెల్లువ ఈ నియోజకవర్గంలో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ప్రతి మహిళ ఇంట్లోకి సంక్షేమ పథకాలు నడుచుకుంటూ పోతాయి. ఇక మేము తట్టుకోలేనిది, మాకు నొప్పి కలిగించేది, మాకు బాధ కలిగించేది, మీ నుంచి మేము ఆశించేది ఏంటంటే శాంతి భద్రతలు. ఇది ఎప్పుడో జగన్ వచ్చినప్పుడు ఇస్తాడులే అనేది కాదు ప్రజలారా. ఇది ఎప్పుడో ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఇస్తాడు అనేది కాదు. ఎప్పుడో ఒక రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినాడు అనేది కాదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైనా రావాలా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా రావాలా, జగన్ ఉన్నప్పుడైనా దొరకాలా, జగన్ తర్వాత చంద్రబాబు నాయుడు కూటమి వచ్చినా దొరకాలా. అంటే 24x7 365 రోజులు 24 గంటలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మనందరికీ లభ్యం కావాలా. ఇది ఎప్పుడో జగన్ వచ్చి నాకు అందించేది కాదు. అది లభ్యం కాలేదు అనే దానికే నా బాధ. ఈ రాష్ట్రంలో జరిగిన అనేక ఆడపిల్లలపైన అఘాయిత్యాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు, హత్యలు ఒకటేమిటి. ఈ నేపథ్యంలో గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏ మేరకు శాంతియుతంగా ఉంది అని చూస్తే ఒక్కసారి ప్రజల్నే చూడమని గమనించమని కోరుతా ఉన్నా నేను. ఈ 2 సంవత్సరాల కాలంలో నిన్నలేమన్నా 1 నెల కాలే, 20 రోజులు కాలే, ప్రొద్దుటూరు పేరు ఏడ చూసినా టీవీలలో మారిమోగిపోయాయి. కారణం రాళ్లతో దాడులు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 నాయకులు. దానికంటే ముందు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద బండరాళ్లతో మా పైన దాడి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, మా జీపులపైన దాడి చేసింది. ప్రవీణు ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నంలో పోయే ప్రయత్నంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర మీరు ఇంటి మీదకి పోతే రాళ్ళు రువ్వుకున్నారు. అది ముగిసి 15 రోజులు కాలే, అంతలేకే మళ్ళీ ఒక లేఖ, ప్రేమ లేఖ రాసినాడు. ఎవరు రాసినారో మరి చెప్పాలా, పోలీసు వాళ్ళే చెప్పాలా. నిన్ను చంపుతామని చెప్పి బెదిరిస్తూ ప్రేమలేఖ. ఈ లేఖ ఎవరికి రాసినారంటే పర్లపాడులో చంద్ర అనే ఒక అబ్బాయి. పర్లపాడులో చంద్ర ఆర్టీఏ యాక్ట్ పెట్టినాడు. ఆ పిల్లోడు శనగల కొనుగోలులో మార్కెట్ యార్డ్లో జరుగుతున్న అవకతవకలు, విపరీతమైనటువంటి అవినీతికి సంబంధించి ఆర్టీఏ యాక్ట్ ద్వారా నాకు సమాచారాన్ని ఇయ్యండి లేఖ పెట్టినాడు. ఎవరు? పర్లపాడులో చంద్ర అనే పిల్లోడు. ఆ పిల్లోనికి రాసినారు ఈ ప్రేమలేఖ. ప్రవీణ్కో ప్రేమలేఖ రాసినారు, ఈ పిల్లోనికో ప్రేమలేఖ రాసినారు. నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను, ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళిద్దరూ బాహాటంగా పట్టపగులే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో
కూరగాయల మార్కెట్ దగ్గర అంటే కొన్ని వందల మంది ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజలు కూరగాయల కోసం వచ్చే చోట ఊరంతా అడిగి వస్తుంది, కొన్ని వందల మంది. అట్లాంటి చోట పట్టపగలే బహిరంగంగా అటుపక్క వందల మంది ఇటుపక్క కొన్ని వందల మంది కలిసి పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేసుకుంటూ ఉంటే ప్రజలకు అసౌకర్య మాట దేవుడు ఎరుగు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే తగలకూడని వ్యక్తికి తగలకూడని చోట రాయి తగిలి మరణిస్తే వారి భార్యకు పిల్లలకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా, పోలీసు వాళ్ళు చెప్తారా? బహిరంగంగా రాళ్ళు రువ్వుకునే తర్వాత ఇరు వర్గాలపైన పోలీసులు కేసు నమోదు చేసినారా అని అడిగితే అక్కడ నేను తప్పుపడతాను పోలీసుల్లో. ఇంత యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులని చెప్పి కార్యకర్తలని చెప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించినా పోలీసులు చర్య తీసుకోకపోతే దాని ఫలితమే ఈ ప్రేమలేఖ ప్రజలారా. దేనికి సంకేతం ఇవన్నీ? దేనికి ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఊరిని? వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నేను తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. మీరు శాంతి కాముకులని చెప్పుకుంటున్నారు, మీరు శాంతి కాముకులు కాదు. ఈ రోజుకి ఈ లేఖ సోమవారం వచ్చింది చంద్ర అనే పిల్లోనికి, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి. సోమవారం కంప్లైంట్ ఇచ్చినాడు అతను పోలీసు అధికారులకు. నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను, ఏం తెలిసినారు? గుర్తించిన వాళ్ళ పేరేందో మీడియా ముందర చెప్పి కేసు పెట్టినారా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసినారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసినారా, ఆకతాయి వాళ్ళు రాసినారా, లేకుంటే శనిగలు సంబంధించిన వాళ్ళు రాసినారా, ఎస్ఎస్ మాల్కు సంబంధించి రాసినారా, టౌన్ బ్యాంకింగ్కి సంబంధించి రాసినారా, లేకుంటే రాచమల్లే రాసినాడా, రాపిచ్చినాడా? చాలా కదా పోలీసు వాళ్ళు. మీ విచారణలో మీకు ఎవరెవరి మీద అనుమానం ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిస్తే వస్తారు. విచారించండి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విచారించండి. నిజమైన లేఖ రాసి బెదిరించిన వాళ్ళను వెలికి తీయండి, మీడియా ముందర పెట్టండి. ఇదిగో ఇతను రాసినాడు. తీయరు. ఎందుకు? రాసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాబట్టి. రాసింది తెలుగుదేశం పార్టీ వాడే, రాయించుకునేవాడు తెలుగుదేశం పార్టీ వాడే కాబట్టి నొక్కి పడతాయి ప్రభుత్వం నొక్కి పడితే పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా వారి విధులను నిర్వర్తించలేకపోతున్నారు. ఇదే జరుగుతుంది ప్రజలారా. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.